ఒక రాజు. ఈ రాజు యోధా రాజుల్లో 6వ రాజు. ఈయన అందరికంటే అంటే మంచి రాజుల్లో ఒక మంచి రాజు అన్నమాట. దేవుణ్ణి మరి ఎరిగినటువంటి యథార్థవంతుడు. మరి తన దేవుని యందు విశ్వాసం ఉంచి మరి తన యొక్క పరిపాలన జరిగించి మరి మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే దేవుడు సహాయం చేసినటువంటి వాడిగా మనకు కనబడతాడు. ఎక్కడ ఉంటాడంటే 2వ దినవృత్తాంతాల 14వ అధ్యాయము 2వ వచనం. మొదటి వచనం చదవండి. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టింది. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందింది. చూసారా, ఆసా ఆ రాజు అంటే ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత అబియా తర్వాత ఎవరయ్యారు? ఆసా అయ్యాడు. ఆసా అయిన తర్వాత ఆసా ఏర్పడి చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగిన 2వ వచనం చదవండి. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించాడు. ఎంత చక్కని ఏంటంటే మొట్టమొదటి మాట అతను ఏం రాయించాడంటే దేవుడు ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను ప్రవర్తించినట్లుగా మరి దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది. ఈరోజు మనల్ని ఆశ గురించి చాలా చక్కగా దేవుడు రాయించాడు. ఎలా ఉన్నాడంటే అతను దేవుడి దృష్టికి యథార్థముగా నడుచుకున్నవాడు. అలాగే మరి ఆయన దృష్టికి అనుకూలంగా ఉండటం. మనకి అన్ని పరిస్థితులు ఒక్కొక్కసారి అనుకూలంగా ఉండకపోవచ్చు, ప్రతికూల పరిస్థితులు ఉంటారు. అందరూ మనకు అనుకూలంగా ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ మనకు అనుకూలంగా ఉన్నారని మనం అనుకుంటాను వీరేమి ఇప్పుడు కూడా ఉండదు. చూడండి, ఇక్కడ చాలా చక్కని మాట దేవుడు రాయించుకున్నాడు. ఆశ యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంటే అనుకూలంగా అలాగే యథార్థవంతుడుగా. ఈరోజు మనల్ని కూడా మనము ప్రశ్న వేసుకోవాలి. ఒక విశ్వాసులుగా మనము దేవునికి అనుకూలంగా ఉంటున్నామా? యథార్థవంతులుగా నడుచుకుంటున్నామా? యథార్థవంతులుగా అంటే నిజం చెప్పేవాళ్ళే, అలాగే నిజం వైపు నడిచేవాళ్ళు, అబద్ధం వైపు చూసేవాళ్ళు కాదు అనే విషయాన్ని మనము గ్రహించాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అలాగే 5వ వచనం చదవండి. ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను గోదావరి పట్టణములన్నిట్లో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము అతను ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను గోదావరి పట్టణములన్నిట్లో నుండి తీసేశారు. ఎప్పుడైతే విగ్రహాలను తీసేస్తారో ఇక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా తీసేసినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏమొచ్చిందంట? దేశానికి నెమ్మది వచ్చినట్టుగా మనం చూస్తాం. అలాగే మనము ఈ లోకంలో మన విశ్వాసులుగా మనలో కూడా ఎన్నో విగ్రహాలు దేవతా స్తంభాలు మనం నిలిపేస్తున్నాం. మన ప్రార్థన ఏం చేస్తాం? ఒకటే ప్రార్థన చేస్తాం. మన ఇంట్లో కూడా మనం ఏం చేస్తాం? రోజు అదే రొటీన్ ప్రార్థన. ఏమన్నా మారుస్తామా? ఏ కొత్త పదాలు ఇంకా అసలు ఉండనే ఫ్యామిలీ ప్రేయర్లు అయ్యే. ఇంకా మనకు రొటీన్. మా డాడీ ఏం చేస్తారో మనకి తెలిసిపోద్ది, మనం ఏం చేస్తారో తెలిసిపోద్ది, మన పిల్లలు ఏం చేస్తారో. ఇంతకు ఏంటి మా సండే స్కూల్ టీచర్ చిన్నప్పుడు మాకు నేర్పించినటువంటి ఆ చిన్న ప్రార్థన నేను ఎంతవరకు చేసాను తెలుసా? ఇంటర్మీడియట్ వరకు చేశాను. ఏ పదాలు కొత్త పదాలు ఏమి చేసేవాళ్ళం కాదు. మా డాడీ చేసాం, మా మమ్మీ చేసాం, మాకు అనవసరం. మా సండే స్కూల్ టీచర్ మాకు నేర్పించిందే ఆ ప్రార్థన. ఇంకా ఆ ప్రార్థన తప్ప ఇంకే ప్రార్థన చేసుకోవడం కాదు. ఆ తర్వాత బైబిల్ చదవగా అనేకమైన కొత్త పదాలని దేవుడు మాకు నేర్పించి చూపించి ఈ విధంగా మనం దేవుడిని ఘనపరచాలి, స్తోత్రించాలి, ఆరాధించాలి అని నేను నేర్చుకున్నమాట. అంతవరకు అదే ప్రార్థన ఒకటి గట్ అంత. అలాగే ఈ రోజుల్లో మనం కూడా ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే విగ్రహాలు ఇంకా ఉంటాయి ఏంటి? రోజు ఏం చేద్దాం? ప్రభువా నాకు ఇల్లు, ప్రభువా నాకు పిల్లలు, పెళ్లి చేయి ప్రభువా. ఇదే ప్రార్థన. ఇదే విగ్రహాలు అయిపోతూ ఉంటాయి. ఏదైతే ఎక్కువగా దాన్ని గురించి చేస్తామో దాన్ని మనము విగ్రహంగా భావించుకోవాలి. ప్రభువా
ఈ విగ్రహాలు నాలో లేకుండా. ఎందుకంటే ప్రభుకి తెలుసు మన ప్రాథమిక అవసరాలన్నీ కూడా దేవుడికి తెలుసు. ఎంతకు ముందు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. మనం రోజు రోజుకి మన యొక్క పరిస్థితిని దేవుడు మారుస్తూనే ఉంటాడు. మీరు మార్తమ్మ గారిని చూసారా? మనం ఇల్లు చూసి వచ్చాం కదా. మరి ఆమె రోజు పని చేసుకుంటుంది. ఆమెకు తెలుసా ఆమెలో ఉన్నటువంటి రోగం? ఆమెకు తెలియదు. దేవుడు ఆమె ఏ విధంగా కాపాడో కూడా తెలియదు. ఆమెకి ఎలా తెలిసింది? ఈరోజు ఆమెకు చూపించినటువంటి ప్రేమను బట్టి. అలాగే మాకు కూడా మనల్ని కాచి కాపాడుతున్నాడు దేవుడు, ఎంతగా కాపాడుతున్నాడని మనకు తెలియదు. ఏ రోజు ఎప్పుడైతే ప్రమాదం జరిగి దాని అంచు నుంచి మనం వెళ్ళి మనం కాపాడబడినప్పుడు, తప్పించుకోబడినప్పుడు ప్రభువా ఎంతగా నన్ను తప్పించావా అని అప్పుడు మనం తెలుసుకుంటాం తప్పించి రోజు మనం చేసే కాపుదల తెలియదు, రోజు మనకి ఇచ్చే పోషణ తెలియదు, రక్షణ అసలు తెలియదు. ఇవన్నీ కూడా ప్రభు మనం అడగకుండానే ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడు మనం. అందుకనే విగ్రహాలలాగా మనము పూజించకూడదు, ఏమీ చేయకూడదు. ప్రార్థన అంత ప్రార్థన ప్రభువా మీరు మాకు, అందుకనే దావీదు నాకు దినదినము నీ సన్నిధిలో ఉండే ఆనందాన్ని నాకు అనుగ్రహించు, నేను స్థుతించుకునే భాగ్యం నాకు ఇవన్నీ, ఎందుకంటే అవన్నీ కూడా ఉన్నాయి ఆయనకి. మనకు కూడా దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడు. మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనుభవించవలసింది. యోగు ఎంత యథార్థవంతుడు, ఎంత డబ్బులు లేవు, డబ్బులు లేనప్పుడు ఉన్నప్పుడు అతను ఎంత హాయిగా ఉన్నాడో, అతను పరీక్షించబడినప్పుడు కూడా అదే విశ్వాసంతో, ఏ విశ్వాసంలో ఏమన్నప్పుడు చెప్పు చెదరాడా అంటే చెప్పు చెదరలేదన్న. అలాగే మనకు ఉన్నా లేకపోయినా, ఇప్పుడు నాకు కాలు నొప్పితో ఉంటాను. నాకు ఎంతకుముందు నేను నడిచినప్పుడు, నేను కాలేజీకి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఎంత పరిగెట్టేదాన్నో, ఇవన్నీ ఆ ఆనందాన్ని కలుసుకొని ఇప్పుడున్న బాధను పడితే నేను దుఃఖిస్తూనే ఉండాలి అసలు. కానీ